ఎక్కడో విన్నాను మీ వారికి ఏదో అయింది, మీరే చూసుకుంటున్నారు పిల్లల్ని అని. ఆయన ఏమైంది ఆయనకి? కరెంట్ షాట్ పట్టింది అన్నట్టు. చార్మినార్కి కాంక్రీట్ పనికి వచ్చినాం. అప్పుడు కరెంట్ షాట్ పట్టింది, అక్కడనే చనిపోయింది ఆయన. అప్పుడు మా చిన్నది ఎంత 8 నెలల పాప ఉండే. మీ వయసు ఎంత అప్పుడు? మా వయసు గిట్ట తెలియదు నాకు. తెలీదా? ఇప్పుడు కూడా తెలీదా ఎంత అని? 30 అంటారు, 30 ఉండొచ్చు అంటారు అంతే. ఏమంటారు అంటే నా పెళ్ళి 2012లో అయింది, 2018లో ఆయన చనిపోయిండు. గది తెలుసు, వయసు తెలియదు నాకు, నా ఏజ్ ఎంత ఉందో నాకు తెలియదు. కాకపోతే 30 ఉంటావు అంటారు. అప్పుడు ముగ్గురు పిల్లలు. అదివరకే చిన్న పాప 8 నెలలు ఉండే. పెద్దోళ్ళు, పెద్ద ఆమె 6, బాబు 4 ఏళ్ళు ఉండే, ఆమె 8 నెలలు ఉండే. అప్పుడు మీరు కూడా పనికి పోతా ఉన్నారా? ఇద్దరం చేస్తుంటే. చిన్న పాప డెలివరీ అయిన 6 నెలలకి నేను పనికి వచ్చిన, ఇంకా ఇద్దరం చేద్దాం అన్నట్టు. అంతలో ఫస్ట్ ఆయన ఒక్కడు చేస్తుండే, నాకు డెలివరీ అయింది కదా అని. ఇంకా ఇప్పుడు ఇద్దరం చేద్దాం, పిల్ల కొంచెం ఆడుకుంటుంది కదా, 8 నెలలు పడ్డది, ఆడుకుంటుంది, చేద్దాంపా అన్నట్లు పోయినాం. అట్లా అనుకోకుండా అట్లా అయిపోయింది అడ. ఇక అందుకని అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఉంటే ఇంకా జర మాకు ఇల్లు లేదు, ఇంకా అమ్మలతోనే ఉంటా. అత్త వాళ్ళు ఎవ్వరు లేకుంటారు ఆడ, వాళ్ళు ఎవ్వరు లేకుంటారు. మేము తర్వాత ఒక ప్లాట్ కొనుక్కొని కట్టుకుందాం అన్నట్లు మేము ఉండింటిం అన్నట్లు కొన్నాం. ప్లాట్ కొన్నాం కానీ ఆయన చనిపోయింది. ఇక ఇల్లు అనేది లేదు, ప్లాట్ అక్కడే ఉంది. ఆయననే కొనిచ్చింది అది. బాగా చూసుకునేవాడా మీ ఆయన? మంచిగా చూసుకుంటుండమ్మా. ఇప్పుడు ఆయన లేకపోతే అన్నీ మీరే చేసుకోవాల్సి వస్తుంది కదా ప్రతిదీ. ఇంకా చేసుకోలే కదా, ఇంకా పిల్లలకే ఇబ్బంది, ఓలేళ్ళని చూస్తారు పిల్లలు. నాకంటే ఒక మంచి రోజులు వస్తావనే నమ్మకంతోనే వచ్చిన ఇన్ని రోజులు. కానీ పిల్లలు వాళ్ళ డాడీ వచ్చిండు, ఇలా డాడీ వచ్చిండు, మీ నాయన వచ్చి చూడు, పిల్లలే అంటారు వాళ్ళకన్నా ఉంది, మీ నాయన వచ్చిండు చూడు అని పిల్లలు చెప్తారు. అరే మీరేంటి చెప్తారో వాళ్ళకి తెలియదు వాళ్ళ నాయన వాళ్ళ గురించి అంట. కొంచెం బాధ అనిపిస్తుంది.